శ్రీమాత్రే నమః. మీకు తెలుసా అన్న ఒక కొత్త ప్రక్రియతో మీ ముందుకు వస్తున్నది సులోచన. వృత్తిరీత్యా అధ్యాపకురాల్ని, ప్రవృత్తి రీత్యా కొత్త విషయాలను సేకరించడం, తెలుసుకున్న విషయాల్ని అందరితో పంచుకోవడం, నా 38 ఏళ్ల బోధనానుభవంలో నేను సంపాదించుకున్న అనేక వేల విద్యార్థులు విద్యార్థినుల సమీపానికి చేరగలగడం నా ఉద్దేశం. ఈ మీకు తెలుసా అన్నటువంటి ఒక ప్రక్రియలో సాధారణంగా మనం వింటున్న పదాల్లో అర్థం ఏమిటి, దీనికి ఈ అర్థం ఎలా వచ్చింది అని కొన్ని విషయాలు నేను తెలుసుకున్నవి, నా అంతట నాకు తెలిసినవి కొన్ని మీతో పంచుకుందామని ఒక ఉద్దేశం. ఇందులో కొంత భక్తి మార్గం ఉపదేశించడం కూడా ఉద్దేశం. నేను లలిత పరమేశ్వరి యొక్క భక్తురాల్ని. అలాగే చాలామంది లలితాదేవి భక్తురాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా కొన్ని చిన్న చిన్న ఉపాయాలు, కొన్ని చిన్న చిన్న పరిష్కారాలు తెలియజేయడం నా ఉద్దేశం. ఇప్పుడు మనం లలితా సహస్రనామం చదివేటప్పుడు, ఆవిడని ప్రార్థించేటప్పుడు సకుంకుమ విలేపనాం అని చదువుతాం కదా. అంటే కుంకుమ ధరించినటువంటి అమ్మవారు అని అర్థం. ఈ కుంకుమ అనేటటువంటి పదం ఎలా వచ్చింది అని చూస్తే, ఇందులో కుం అని ఒక అక్షరం, కుం అనేది రెండో అక్షరం ఉన్నాయి. కుంకుమ లేదా కుంకుమ. కుం అనేది 3 అక్షరాలతో కూడి ఉంది. కకారము, ఉకారము, మకారము. క అంటే బ్రహ్మ, ఉ అంటే విష్ణు, మా అంటే శివుడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సంపుటియే అమ్మవారు అన్న అర్థం. ఇక రెండవ కుం లేదా కుమకి అర్థం ఏమిటో చూద్దాం. మనం కుంకుమ తయారు చేసేటప్పుడు మంచి నాణ్యమైన శ్రేష్టమైన పసుపును తీసుకొచ్చి అందులో కొన్ని పదార్థాలు కలిపి ఆ పదార్థాన్ని ఎండలో పెడతాం. ఆ పచ్చి పసుపులో ఉన్నటువంటి నీటి బిందువులు సూర్యరశ్మి వల్ల ఎండిపోతాయి, ఆవిరైపోతూ ఉంటాయి. ఆ ఆవిరవుతున్నప్పుడు ఒక మంచి శబ్దగ్రహణ యంత్రాన్ని కనుక దగ్గరగా పెడితే అందులోంచి కుం అనేటటువంటి శబ్దం వెలువడుతుందట. అందువల్ల దాన్ని కుం అంటారు. కుం కుమ లేదా కుం కుం. ఇది తెలిసిన తర్వాత మీకు తెలియచేయాలని ఒక ఉబలాటం, అందుకనే చెప్పాను. మీకు తెలుసా ఈ విషయం? ఇప్పుడు తెలిసిందా? ఈ చిన్న విషయం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొన్ని కొత్త కొత్త విషయాలతోటి మీ ముందుకు వస్తుంది మీ సులోచన.